1974 అనేక విశిష్టతలకు వేదికగా నిలిచిన సంవత్సరం. తెలుగులో తొలి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు ఈ ఏడాదే విడుదలైంది. తెలుగు చిత్ర చరిత్రలో హీరో కృష్ణ నట జీవితంలో ఈ చిత్రానికి చెప్పుకోదగిన స్థానం ఉంది. భారత స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో విప్లవ జ్యోతిగా నిలిచి దేశమాత దాస్య విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా హీరో కృష్ణ చేసిన సాహసిక ప్రయత్నం అల్లూరి సీతారామరాజు చిత్రం. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఆవిష్కరించింది. ఇందులో తెలుగు వీర లేవరా అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన పాటకు జాతీయ పురస్కారం లభించింది. తెలుగు పాటకు తొలిసారిగా లభించిన జాతీయ పురస్కారం ఇది. స్వయంవరం మలయాళ చిత్రాల్లో నటించిన తెలుగు నటి శారద జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఊర్వశి అవార్డును ఈ ఏడాది మరోసారి సొంతం చేసుకున్నారు. అలాగే దర్శక నిర్మాత బిఎన్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1974 ఒక విషాదకరమైన సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎస్వి రంగారావు, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, శ్రీరంజని, విజయశ్రీ, లీలారాణి వంటి తారలను, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి కోదండపాణి వంటి గాయక సంగీత దర్శకులను, వి రామచంద్రరావు వంటి దర్శకుడును, మిర్జాపూర్ రాజా వంటి నిర్మాతను కోల్పోయింది. దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ రూపొందించిన ఓ సీత కథ చిత్రంతో గీత రచయితగా ప్రతిభావంతుడైన వేటూరి సుందరరామూర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అలాగే భూమి కోసం చిత్రంలో చెల్లి చంద్రమ్మ పాత్రలో జయప్రద పరిచయం అయ్యారు. అలాగే తాతమ్మ కళ చిత్రంతో ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ చిత్రరంగ ప్రవేశం చేశారు. 1974లో 70 చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో 59 స్ట్రైట్ చిత్రాలు, మిగిలినవి 11 డబ్బింగ్ చిత్రాలు. భారీ బడ్జెట్ చిత్రాల కంటే తక్కువ బడ్జెట్తో చిన్న తారలతో తీసిన బంట్రోతు భార్య, ఓ సీత కథ, నోము, నీడలేని ఆడది వంటి చిత్రాలు విజయం సాధించి నిర్మాతలకు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇక 1974లో ఎన్టీఆర్ 6, అక్కినేని 4, కృష్ణ 13, సోహన్ బాబు 6, కృష్ణరాజు 13, రామకృష్ణ 6, చంద్రమోహన్ 17, మురళీమోహన్ 2 చిత్రాల్లో నటించారు. ఈ ఏడాదే కృష్ణరాజు నిర్మాతగా మారారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం కృష్ణవేణి హిట్ అయింది. ఇక ఈ ఏడాదిలో అగ్ర హీరోల చిత్రాలు ఎలా ఆడాయో చూద్దాం. నటరత్న ఎన్టీఆర్ ఈ ఏడాది 6 చిత్రాల్లో నటించారు. పల్లెటూరి చిన్నోడు, అమ్మాయి పెళ్ళి, మనుషుల్లో దేవుడు, తాతమ్మ కళ, నిప్పు లాంటి మనిషి, దీక్ష. వీటిల్లో స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ నిర్మించి నటించిన చిత్రం తాతమ్మ కళ. కుటుంబ నియంత్రణను పాటించాలని కేంద్ర ప్రభుత్వం రూల్ పాస్ చేసిన తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ ఈ సినిమా తీయడం ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని నిషేధించాలని కొంతమంది అన్నారు కూడా. ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శనను ఆపేసి కొన్ని మార్పులు చేర్పులతో 1975 జనవరి 8న మళ్ళీ విడుదల చేశారు ఎన్టీఆర్. ఈ చిత్రం తర్వాత ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్ నంది అవార్డు అందుకున్నారు. మనుషుల్లో దేవుడు చిత్రం అబవ్ యావరేజ్గా ఆడింది, మంచి లాభాలు పొందింది. హిందీలో అమితాబ్ నటించిన జంజీర్ చిత్రానికి తెలుగు రీమేక్ నిప్పు లాంటి మనిషి. ఎన్టీఆర్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. పల్లెటూరు చిన్నోడు చిత్రం ఓకే అనిపించుకుంది. అమ్మాయి పెళ్ళి, దీక్ష చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఈ ఏడాది 4 చిత్రాల్లో నటించారు. ఇందులో మంచివాడు, బంగారు కలలు, దొరబాబు చిత్రాలు రంగుల్లో రూపుదిద్దుకున్నాయి. 4 చిత్రాలు విజయం సాధించాయి. బంగారు కలలు చిత్రంలో చాలా కాలం తర్వాత వహీదా రెహమాన్ మళ్ళీ తెలుగులో నటించారు. హీరో కృష్ణ ఈ ఏడాది 13 చిత్రాల్లో నటించారు. వీటిల్లో అల్లూరి సీతారామరాజు చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయింది.
దాసరి దర్శకత్వంలో తొలిసారిగా కృష్ణ నటించిన రాధమ్మ పెళ్లి చిత్రం అబవ్ యావరేజ్గా ఆడింది. మనుషులు మట్టి బొమ్మలు యావరేజ్గా ఆడింది. ఉత్తమ ఇల్లాలు, ఇంటింటి కథ, గౌరీ చిత్రాలు ఓకే అనిపించుకున్నాయి. ఆడంబరాలు, అనుబంధాలు, దీర్ఘ సుమంగళి, గాలిపటాలు, పెద్దలు మారాలి, సత్యానికి సంకెళ్ళు, ధనవంతులు గుణవంతులు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది హీరో కృష్ణ చేసిన మరో సాహసం దేవదాసు చిత్ర నిర్మాణం. అక్కినేని సావిత్రి కలయికలో రూపుదిద్దుకున్న దేవదాసు చిత్రం ఒక విషాద ప్రేమకావ్యంగా, క్లాసిక్గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మారిన కాలానికి అనుగుణంగా అదే కథను రంగుల్లో, సాంకేతిక హంగుల్లో తీస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించి హీరో కృష్ణ దేవదాస్ చిత్రాన్ని విజయ నిర్మల దర్శకత్వంలో నిర్మించారు. చిత్రంలో పాటలు ప్రజాదరణ పొందాయి, కానీ సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఇదే సినిమా తర్వాత కాలంలో రెండో విడుదల సందర్భంగా మంచి పేరు తెచ్చుకోవడం విశేషం. ఈ ఏడాదిలో నటభూషణ సోహన్ బాబు 6 చిత్రాల్లో నటించారు. ఇవన్నీ హై బడ్జెట్తో రూపుదిద్దుకున్న చిత్రాలు కావడం విశేషం. మంచి మనుషులు ఈ ఏడాదిలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఖైదీ బాబాయ్ హిట్ అయింది. అందరూ దొంగల చిత్రం ఓకే అనిపించుకుంది. కన్నవారి కలలు, చక్రవాకం, కోడెనాగు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.